గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 11 గంటలకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. ఎమ్మెల్యేలకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రస్తుతం డైలమాలో పడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సీఎల్పీ మీటింగ్ కు హాజరు కావాలా వద్దా అన్న డైలమాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూసిన మరికొద్ది సేపట్లోనే సిఎల్పి సమావేశం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఇటు ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మరొకవైపు పార్లమెంటు సమావేశాల కారణంగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. అయితే ముఖ్యంగా మీరన్నట్టుగా 3 అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది జోష్న. దాంట్లో మేజర్గా ఒకటి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించింది ఒక అంశం అయితే, మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొకవైపు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ 3 అంశాలపై కూడా ఈ సమావేశంలో సిఎల్పి సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మనం చూసుకుంటే ఒకటి ఈ నెల 2వ వారంలో లేదా నెలాఖరులోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. దానికి సంబంధించిగా ఇప్పటికీ ఇటు స్థానిక సంస్థల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనే దానిపై ఇప్పటికీ పార్టీ ఒక కార్యాచరణ రూపొందించింది. ఎట్లా ముందుకు వెళ్ళాలన్నటువంటి వాటన్నిటిపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వివరిస్తారు. ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులకు పూర్తి స్థాయి బాధ్యతలు కూడా ఇచ్చినారు. దీంట్లో ముఖ్యంగా ఏడాది కాలంలో అమలు చేసినటువంటి పథకాలు కనుక చూసుకుంటే జోష్న, మొదటగా మహిళలకు ఫ్రీ బస్కు సంబంధించినటువంటి అంశం కానీ, మరొకవైపు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు, 200 యూనిట్ల కరెంటు, రైతు బంధు, రుణమాఫీ, వీటితో పాటుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఖాళీ జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ విధంగా పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సంవత్సర కాలం పాటు అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చెప్తూనే స్థానిక సంస్థల్లో మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్సీ వర్గీకరణతో పాటుగా బీసీ కులగణన ఈ అంశాలను కనుక జోడించుకొని ముందుకు వెళ్తే ఇంకాస్తగా ఏదైతే మెరుగైన ఫలితాలు కనబడతాయని చెప్పి పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూ వస్తున్నారు. మరొకవైపు మాదిగలకు కూడా వర్గీకరణ కావాలని చెప్పి మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఫలాలలో ఒకటే కులం ఉన్నటువంటి రిజర్వేషన్ అన్ని ఫలాలను అందిపుచ్చుకుంటుంది. కాబట్టి మాదిగ ఉపకులాలు, మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా లబ్ధి చేకూరాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మందకృష్ణ మాదిగలంతా కూడా పార్టీలకు సంబంధం లేకుండా మొదటి నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాలకు, మాదిగలకు, మాల ఉపకులాలకు జరిగేటువంటి లాభాలను వివరిస్తూనే మరొక వైపు ఈ వర్గీకరణ అంశంతో పాటుగా బీసీ కులాలకు సంబంధించి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% ఇదైతే రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ ప్రకటించింది. దాంట్లో భాగంగా రీసెంట్గా కులగణనకు సంబంధించి చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బీసీలు దాంతోపాటుగా మైనార్టీలు ఈ లెక్క తేలి స్థానిక సంస్థలో 42% ఏదైతే ఈ రిజర్వేషన్లు కల్పిస్తే మెజార్టీగా బీసీలకు న్యాయం చేకూరుతుంది. మరొకవైపు వర్గీకరణ ద్వారా మాదిగా ఉపకులం వీరికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ రెండింటిని కనుక బేరీజు వేసుకొని జోడించుకొని ముందుకు వెళ్ళి ప్రచారం చేస్తే మెజార్టీ మద్దతుదారుని గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ రెండింటితో పార్టీ సంస్థాగత విషయంలో కూడా ఒకవైపు రాజకీయ రిజర్వేషన్లే కాదు, మరొక వైపు పార్టీలో కూడా వచ్చేటువంటి అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు,
మంత్రివర్గ విస్తరణ, వీటితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, వీటిలలో కూడా ఈ రిజర్వేషన్లే మెజారిటీగా ఉన్నటువంటి కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి వీటిని చెప్తూనే పార్టీలో కూడా మెజారిటీ పదవులు మీకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తే ఒకవైపు పార్టీతో పాటుగా ఈ పార్టీతో పాటుగా రాజకీయాల్లో కూడా రెండిట్లలో కూడా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనార్టీలకు అవకాశం లభిస్తుంది. కాబట్టి జోడొద్దుల్లాగా కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ నాయకులు, అధినాయకులు వారికి దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు హాజరు అవ్వాలా వద్దా అన్నటువంటి డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి ఏదైనా అప్డేట్ ఉందా? ఎందుకంటే ఇది పార్టీ సంస్థాగతంగా ఒకవైపు ఈ వచ్చేటువంటి ఎన్నికలు వీటన్నిటి దృష్టి ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మీటింగ్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? అప్డేట్ చూసినా మీరన్నట్టుగా ఒకవైపు ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాగానే అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఈనాడు మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ ఏదైతే కన్స్ట్రక్టివ్లీ ఒకటి ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేసింది ఫిరాయింపుదారుల మీద, మరొక వైపు అసెంబ్లీ స్పీకర్తో పాటుగా సెక్రటరీకి, ఆ తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ రెండిట్లలో కూడా ఒకవైపు ఫిరాయింపుదారులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం గతంలో ఏదైతే ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకొని 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి చెప్పడంతో ఫిరాయింపుదారులు కొంత ఆందోళనలో డైలమాలో పడ్డట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాలకు, ఎందుకంటే సిఎల్పి అనేది కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశానికి వస్తే మినిట్స్కి సంబంధించి రికార్డుగా ఒకటి విజువలైజేషన్ రికార్డు కానీ లేకపోతే ఆయా వచ్చేటువంటి రికార్డులను వాటన్నిటిని కూడా బీఆర్ఎస్ నేతలు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేది ఒక డైలమాలో అయితే వారు ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. గతంలో జరిగినటువంటి పార్టీ సమావేశాల్లో నేరుగా గాంధీ భవన్కి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. మిగతా అయితే 2 హోటల్స్లో సిఎల్పి సమావేశం జరిగినప్పుడు కానీ రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఒక విందు ఏర్పాటు, ఆ కార్యక్రమంలో కూడా ఫిరాయింపుదారులంతా కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా నడుస్తుంది. ఈ నెల 10వ తారీఖే ఉంది. బీఆర్ఎస్కు సంబంధించి 2 సెట్లుగా 10 మంది ఫిరాయింపుదారులపై కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ అంశమే కొంత సీరియస్గా ఉంది. కాబట్టి ఈ సమావేశానికి వారు వస్తారా లేదా అనేది కొంత డైలమాలో వాళ్ళు ఉన్నారు. వీరు కూడా పిలువనైతే ఇటు ఫిరాయింపుదారులతో పాటుగా కాంగ్రెస్ సంబంధించి మొత్తం 85 మందికి ఎమ్మెల్సీలు వారందరికైతే ఆహ్వానం అందించారు. చూడాలి మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి వారు వస్తారా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జోష్న రైట్ ప్రేమ్, అది మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 11 గంటలకు ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేయనున్నారు.